ఇక నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ లో పోలింగ్ ఎలా జరిగిందో రజనీకాంత్ అందిస్తారు. రజనీ, పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లేనా? ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. 6 గంటలకు కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియని నిలిపివేశారు అధికారులు. ఎవరైతే 6 గంటల లోపు క్యూ లైన్లో నిల్చున్నారో ఆ ఓటర్లందరికీ కూడా అర్ధరాత్రి అయినా కూడా ఓటు హక్కును కల్పిస్తున్నటువంటి ఓటు వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి విషయాన్ని అధికారులు చెప్పారు. సో కొన్ని ప్రాంతాలు నిజామాబాద్ రూరల్, బాల్కొండ, అట్లాగే కొరుట్లలోని కొన్ని పోలింగ్ బూత్లలో క్యూ లైన్లలో ఇంకా ఓటర్లు నిల్చొని ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలా చోట్ల మధ్యాహ్నం వేళలో ఓటర్లు చాలా పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దగా రాలేదు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గత నెల రోజులుగా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 43-44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయి. సో ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినప్పటికీ, అంటే పోలింగ్ స్టార్ట్ అయ్యే కొద్దిసేపటి ముందు 6:30 ప్రాంతంలోనే పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, ఓల్డేజ్ పీపుల్ కావచ్చు, పోలింగ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. వారంతా కూడా ఉదయం వేళలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎక్కడ చూసినా, ఏ పోలింగ్ స్టేషన్ చూసినా పెద్ద ఎత్తున భారీ క్యూ లైన్లు కనిపించినాయి. కానీ 12 తర్వాత మనం పోలింగ్ సరళిని, పోలింగ్ ప్రక్రియను గమనిస్తే మధ్యాహ్నం తర్వాత కూడా పోలింగ్ స్టేషన్లన్నీ పూర్తిగా ఖాళీగా కనిపించినాయి. ఓటర్లు లేక వెలవెలబోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కొంత 5 గంటల ప్రాంతంలో కొంత ఎండ తీవ్రత తగ్గిన తర్వాత తిరిగి కొన్ని చోట్ల ఎక్కడైతే ఓటింగ్ మిగిలిపోయినటువంటి ఓట్లు ఉన్నాయో అక్కడ కొంత ఆ పోలింగ్ బూత్లలో కొంత మనకు రద్దీ కనిపించింది. ఇప్పుడు 6 గంటల వరకు దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 17 లక్షల పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలాగా 1808 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అందులో దాదాపు అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ దాదాపు, అంటే అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు నిజామాబాద్ రూరల్, బాల్కొండ, అట్లాగే కొరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొన్ని పోలింగ్ బూత్లలో ఇంకా కొద్దిగా క్యూ లైన్లు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎన్నికలకు సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం 5 గంటల ప్రాంతంలో 68% పోలింగ్ నమోదైంది. అంటే ఈ చివరి గంట దాదాపు 6 నుంచి 7% పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ లెక్కన మనం చూసుకుంటే యావరేజ్గా 72% పైచిలకు పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ అధికారికంగా ఇంకా ఎంత మేరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది, ఎంత మేరకు నమోదైంది అనేటువంటి విషయాలు మనకు తెలవాలంటే మినిమం ఇంకో గంట సమయం, 7-7:30 ప్రాంతం వరకు పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. యశోదో, మరోపక్క ఉదయం నుంచి కూడా ఓటర్లంతా కూడా ఎండల కారణంగా తెల్లవారుజాము నుంచే పోలింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి క్యూ లైన్లో పెద్ద ఎత్తున నిల్చున్నారు. ముఖ్యంగా మహిళలు, సాధారణంగా ఎన్నికల్లో మహిళలు ఇంటి పనులంతా చేసుకొని ఓట్లు వేయడానికి వస్తారు. కానీ ఈసారి కొంత వింతగా మహిళలే ముందుగా పోలింగ్ స్టేషన్లోకి వచ్చారు. ఉదయం నుంచే వారంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రత ఉంటుంది కాబట్టి తామంతా ఉదయాన్నే వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి విషయాన్ని చాలా చోట్ల మహిళలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎండ తీవ్రత కారణంగా కూడా అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. మంచినీటి వసతి కావచ్చు, నీడనిచ్చేటువంటి క్రమంలో షామియానాలు, టెంట్లు వేయడం కావచ్చు, చాలా చోట్ల కూలర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొంత మహిళలు ఉదయం పూటనే వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం తర్వాత కొంత యూత్ పోలింగ్ సెంటర్ల వద్ద మనకు కనిపించారు. ఈ సంవత్సరం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దాదాపు ఈ ఎన్నికలకు సంబంధించి 62,000 పైచీలకు కొత్త ఓట్లు నమోదయ్యాయి. వారంతా కూడా 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువకులే. సో వారంతా కూడా మధ్యాహ్నం వేళలో కొంత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో యూత్ మాత్రమే పోలింగ్ స్టేషన్లలో కనబడడంతో కొంత పోలింగ్ స్టేషన్లన్నీ కూడా కొంత విలవేలబోయినటువంటి పరిస్థితి. కానీ చివరి గంటలో తిరిగి కొంత పోలింగ్ స్టేషన్ల వద్ద కొంత రద్దీ కనిపించింది. ఎవరైనా మిగిలిపోయిన వారు, అత్యవసర పనుల మీద బయటకు వెళ్ళిన వారు, ఆసుపత్రులకు వెళ్ళినటువంటి వారంతా కూడా చివరి గంటలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో 70% పైచీలకు పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక 1-2 చిన్న సంఘటనల మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా నిజామాబాద్ పట్టణంలోని, నిజామాబాద్ నగరంలోని అర్బన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మైనార్టీ ప్రాంతాల్లో కొంత మాస్కులు ధరించి ఓట్లు వేస్తున్నారు. ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటూ ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కొన్ని పోలింగ్ సెంటర్లలో అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో కొంత పోలీసులకు ఆయనకు వాగ్వాదం జరిగింది. దీంతో పాటు బోధన్లోని 69వ బూత్లో ఒక యువకుడు ఓటేస్తున్నప్పుడు ఒక పార్టీకి చెందినటువంటి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఆయన అడ్డుకోవడంతో ఆ ఓటేయడానికి వచ్చినటువంటి వ్యక్తి పైన దాడి జరిగింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్నటువంటి బోధన్ ఆసుపత్రికి, జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాంతోపాటు జగిత్యాలలో ఒక వర్గానికి చెందినటువంటి యువకుడు తాను వినియోగించుకున్నటువంటి ఓటు వినియోగించుకున్నటువంటి సమయంలో ఫోటో తీసి నేను పలానా అభ్యర్థికి ఓటేశాను, పలానా అభ్యర్థి గెలుస్తాడంటూ ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. సో దాని మీద కూడా ఒక కేసు జరిగింది. సో ఇట్లాంటి 1-2 సంఘటనలు మినహాయిస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో
పరిధిలో పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లంతా కూడా ఉదయం నుంచి ఉత్సాహంగా పోలీస్ స్టేషన్లకు తరలివచ్చారు. కొంత మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సెంటర్లన్నీ కూడా ఖాళీగా కనిపించినా కూడా ఉదయం నుంచి మాత్రం చాలా హుషారుగా చాలా ఉత్సాహంగానే ఓట్లంతా వినియోగించుకున్నారు. ముఖ్యంగా మహిళలు ఈసారి పెద్ద సంఖ్యలో మనకు ఉదయం వేళలో పోలింగ్ సెంటర్ల వద్ద కనిపించిన యశోద. మరోపక్క గత అసెంబ్లీ ఎన్నికల్లో 1-2 కాన్స్టిట్యున్సీలో కొంత పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో కొంత అధికారులు కూడా ప్రచారాన్ని విస్తృత ప్రచారం చేసిండ్రు. సో ఈ క్రమంలో కొంత పోలింగ్ శాతం పెరగడానికి కూడా కొంత వర్కౌట్ అయినట్టుగా కొంత అధికారులు భావిస్తున్నారు. సో 70% క్రాస్ అవ్వడం అయితే దాదాపు అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో. 7 అసెంబ్లీ సెగ్మెంట్లను దాదాపు 68-69% పోలింగ్ అధికారికంగా ఇప్పటివరకు నమోదైంది. ఇంకా పోలింగ్ కంప్లీట్ అయ్యి ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారంతా బయటకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అధికారికంగా ఒక ఫిగర్ వస్తుంది. సో దాదాపు 70% పోలింగ్ అయితే ఓవరాల్ పార్లమెంట్లో కూడా 70% పోలింగ్ నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ లెక్కన అధికారులు చేపట్టినటువంటి చర్యలు కొంత సఫలమయ్యాయని చెప్పొచ్చు. ఇక పోలింగ్ సరళిని కూడా ఇప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించారు. ఎక్కడన్నా ఈవీఎంలు మొరాయిస్తే 1-2 చోట్ల ఈవీఎంలు మొరాయించినాయి. 193 బూత్తో పాటు 69 బూత్లోనూ ఈవీఎంలు మొరాయించాయి. సో వాటిని అప్పటికప్పుడే రెక్టిఫై చేసేలాగా ఒక టెక్నీషియన్ అందుబాటులో ఉంచడంతో ఈసారి కొంత ఈవీఎంల మొరాయింపుకు సంబంధించినటువంటి సమస్య కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. దాంతోపాటు క్యూ లైన్లో కూడా కొంత ఎండ ఉన్నా కూడా కొంత టెంట్లు వేయడం మూలంగా ఓటర్లు ఇబ్బంది పడకుండా కొంత సాఫీగా క్యూ లైన్ ఆలస్యం అయినప్పటికీ కూడా ఓటాకు వినియోగించడానికి కొంత సమయం తీసుకున్నా కూడా అందరూ ఓపికగా వెయిట్ చేసి ఓటేసేలాగా ఫెసిలిటేట్ చేశారు. కాబట్టి కొంత ఎట్లాంటి ఇబ్బందులు జరగలేదు. ఎక్కడ కూడా నెట్టుకోవడం ఇట్లాంటి సంఘటనలు అయితే ఎక్కడ కూడా చోటు చేసుకోలేదు. మన ఇందాక చెప్పినట్టు 1-2 చిన్న సంఘటనలు మినహా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. అధికారులు గత 10-15 రోజులుగా ఏదైతే విస్తృతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అందరూ కూడా స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో ఓట్లు వినియోగించుకోవాలంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. కొంత అది వర్కౌట్ అయినట్టుగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే కొంత మనకు పార్లమెంట్లో దాని ఎక్స్పోజ్ అయితే మనకు కనిపించింది. ముఖ్యంగా ఉదయం వేళలో చాలా ఎన్నడూ లేనట్టుగా 7 గంటలకు కౌంటింగ్ 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుందంటే పోలింగ్ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపించాయి. సో గతంలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు మనకు కనిపించలేదు. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు అట్లాంటి విజువల్స్ అట్లాంటి సందర్భం మనకు చాలా చోట్ల కనిపించింది. సో ఓవరాల్గా అయితే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా ముగిసింది యశోద.